క్రమంలో మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా జీవించాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యంగా జీవించాలి. అందులో ఆ లక్ష్య సాధనలో మనందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా భాగస్వామ్యం కావాలి. ఎస్ఆర్నో మనం సిద్ధమా? ఒక సినిమా మహేష్ బాబు సినిమాల ఒక్క ఊరు కోసం పోతా అంటే ఒక పాట వస్తుంది. ఏ పాట అది? వస్తారా? ఒక ఊరు కోసం బాగు చేయడానికి ఒక సినిమాలు వస్తేనే మహేష్ బాబుని అంత ఆలోచించినాం. అవునా? ఇలా దేశం బాగు చేయడానికి, దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించడానికి నడుం బిగించేటువంటి మనందరికీ ఎంత రియల్ హీరోలుగా మారుతున్నటువంటి క్షణం ఆర్సీఎం పరివార్ గర్వపడేటువంటి క్షణం. సో ఈ క్రమంలో దేశంలో రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో మరి షుగర్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు? బీపీతో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేక రకాల జబ్బులతో ఇబ్బంది పడే వాళ్ళు ఇక్కడి వాళ్ళు అనేక మంది ఉన్నారు. పాపం వాళ్ళకు ఈ షుగర్ ఉన్న సంగతి కూడా తెలియదు, వారికి ఈ బీపీ ఉన్న సంగతి కూడా తెలియదు. అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఇలా హైపర్ టెన్షన్ తోని బాధపడుతూ ఒక క్షణంలో బాధాకరమైన క్షణంలో ఆయనకు పిరాసిస్ రావచ్చు, ఒక బాధాకరమైన క్షణంలో ఆయన గుండె జబ్బులు రావచ్చు, ఒక బాధాకరమైన క్షణంలో బ్రెయిన్ షోక్ వచ్చేటువంటి ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనందరం ఏం చేయాలి? ఆర్సీఎం ఇచ్చిన హోంవర్క్ లో భాగంగా మనం హెల్త్ చెకప్ క్యాంప్. ఏం చెకప్? హెల్త్ చెకప్ క్యాంప్ అనేది మనం నిర్వహిస్తే 100% వారు బీపీతో బాధపడుతున్నారా, లేకుంటే షుగర్తో బాధపడుతున్నారా, లేకుంటే ఇంకా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులతో బాధపడుతున్నారా మనం తెలుసుకునేటువంటి అవకాశం మనకు వస్తుంది. సో దీని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రాయల్టీ క్యాడర్, టెక్నికల్ క్యాడర్, వైటల్ ఫీల్డ్ ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి మనందరం కూడా. ఇప్పుడు మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనకు టార్గెట్ గా మనం ముందుంచారు. చాలా మంది ఆశ్చర్యపోతా ఉన్నారు. సో శ్రీ టీసీ చాబ్రా సార్ ఎందుకు ఇంత పెద్ద ఒక లక్ష్యాన్ని మనం ముందుంచారు? 100% గ్రోత్ అన్నారు, 50% గ్రోత్, 25% గ్రోత్. ఎస్ఆర్నో? మరి గ్రోత్ ఈ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే, ఈ లక్ష్య సాధన కోసం మనందరం కూడా ముందుకెళ్ళాలనుకుంటే పక్క ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకెళ్తే డెఫినెట్లీ 100% ప్రతి నెల ఈ టార్గెట్స్ మనం అందరం రీచ్ కావచ్చు. మరి దానికి కావాల్సింది ఏంది? ఆ సంకల్పం మనలో ఉందా? మనం ఆలోచన చేయాలి. ఎస్ఆర్నో? ఇవాళ నిజంగా చెప్తా ఉంటే 100కి 100% వార్తా పత్రికలు కానీ ఆరోగ్య రంగ నిపుణులు చెప్తున్న మాట అంటే వాస్తవ సత్యం ఏంటంటే దేశం రోగగ్రస్తం అవుతా ఉంది. ఆ రోగగ్రస్తమైనటువంటి దేశాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం చేయాలి, జనాన్ని అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేసేటువంటి జనాన్ని జాగృతం చేసే బాధ్యత ఆర్సీఎం పరివార్ తీసుకుంటా ఉంది. ఆ పరివారంలో మనందరం ఉన్నందుకు కూడా మనందరం కూడా సంతోషపడతాం. ఆ టార్గెట్ ఏదో కమర్షియల్ ఏదడానికి కాదు, ఇక్కడ కమర్షియల్ కాదు. ఇలా ప్రతి కుటుంబానికి ఈ యొక్క ప్రసాదం అనేటువంటి ఆహారం అంటాం ఉన్నాం మనం. అసమా ఇలా గుడికి వెళ్తే ఇచ్చేది చిన్న ఇంత ఇస్తారు, దానికోసం లైన్ కడతాం, క్యూ కడతాం, అది దొరకపోతే బాధపడతా ఉంటాం. అవునా? ఎస్ఆర్నో? మరి అలాంటి అమృతం తుల్యమైనటువంటి ఉత్పత్తులు చేరవేసేటువంటి క్రమంలో మనం చేయాల్సింది ఏంటంటే హెల్త్ క్యాంపులు అనేది లెక్కకు మించినటువంటి హెల్త్ క్యాంప్స్ మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ నెలలో నేను ఎన్ని హెల్త్ చెకప్ క్యాంపులు చేయగలుగుతా? 5 క్యాంపులు అవన్నీ చేయగలుగుతా. ఇలా మహిళా మూర్తులందరూ కూడా అనేక రకాల సమస్యలు ఇంతకుముందు కూడా కొంత సబ్జెక్ట్ మనం డిస్కస్ చేసాం. రక్తహీనత కావచ్చు, ఇతరత్ర పీసీఓడి సమస్యలు కావచ్చు, చాలా సమస్యలు సతమతం అవుతా ఉన్నారు. ఇలా హాస్పిటల్కి వెళ్తే 15 రోజుల మందులు, నెల రోజుల మందులు వాడుతూ ఉన్నాం, తగ్గుతలేదు అనేటువంటి విషయాలు కూడా మనం వింటా ఉన్నాం. ఆ వినేటువంటి క్రమంలో కనుక ఇప్పుడు ఈ విధమైనటువంటి న్యూట్రిచార్జీ ఉమెన్, అదేవిధంగా గామా ఒరిజినల్ వెజ్ఓమేగా ఈ కాంబినేషన్ లో వాళ్ళ కుటుంబానికి హెల్త్ కార్డ్ ఆయిల్ కనుక పంపించినట్టయితే 100% దీర్ఘకాలికంగా రోగగ్రస్తమై దీర్ఘకాలికంగా మందులు పెరుగుతూ అనేక రకాల ఇబ్బందులు పడేటువంటి ఆ సమస్యకు ఒక పరిష్కారంగా 100% మన పోర్ట్స్ పనిచేస్తా ఉంది. 100% జేఆర్సీఎం. నేను ఎందుకు అంటున్నానంటే చాలా మంది మహిళా మూర్తులు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు పడేటువంటి ఇక్కట్ల నుంచి ఒక అల్లోపతి ద్వారానే ఇప్పుడు ప్రవీణ్ సార్ కూడా ఒకరు చెప్పారు, అల్లోపతి ఉండాల్సిందే, కానీ అల్లోపతి అవసరమైనప్పుడు వారంకో 10 రోజులకి ఇస్తే తగ్గాల్సిందే. కానీ దీర్ఘకాలిక పర్మనెంట్ గా కస్టమర్ గా మారద్దు అనుకుంటే మన యొక్క శరీరాన్ని
రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే 100% సమాధానం దొరుకుతుంది. అలాంటి సమాధానం దొరకాలంటే మహిళా మూర్తులు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యను వాటి యొక్క పరిష్కారాల మీద మనం అప్రమత్తం చేయాలి. దానికి ఒక మార్గాన్ని కూడా ఇక్కడ మనం చూపిద్దామా? సో అది మహిళా మూర్తులు కొంచెం ముందుకొచ్చి 5 క్యాంపులో కొంచెం బాధ్యత తీసుకుంటే ఇంకా మనం సక్సెస్ఫుల్ గా మనం ముందుకెళ్ళేస్తాం. తీసిద్దామా? ఇలా మహిళా సంఖ్య కూడా ఎక్కువ నచ్చింది. స్టార్ట్ చేద్దామా? ఇలా వీధ కేడలు ఉన్నటువంటి ప్రతి ఒక్క చివరి దీనికి ముందుకు వద్దామా? ఆరోగ్య భారత్ నిర్మాణం ఇలా మనందరం కూడా పూర్తి స్థాయి సంకల్పం తీసుకుంటేనే సాధ్యమైంది. అర్థమవుతుంది. ఇలా కార్పొరేట్ హాస్పిటల్ సంఖ్య పెరుగుతా ఉంటే ఆరోగ్య భారత్ అయితే లేదు. మనకు జబ్బులు వస్తా ఉంటే రిపేర్ చేసేటువంటి కార్ఖానాలుగా మారిపోయినాయి ఇలా హాస్పిటల్. ఇలా డబ్బు లేక వైద్యం చేయించుకోలేని విధంగా అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యశ్రీ అవి వర్తించకుండా కూడా అనేక మంది ఇబ్బందులు పడేటువంటి ఆ మిడిల్ క్లాస్ వాడు కాస్త పేదరికలు వెళ్ళిపోయే సమస్యలు ఉన్నాయా లేవా? మరి అలాంటి సందర్భంలో ఇక్కడ ఆర్సీఎం సంస్థ ఇచ్చేటువంటి ఈ విజ్ఞానంలో, ఈ నాలెడ్జ్ లో మీకు అందరికీ తెలుసా? ఇలా న్యూట్రిషన్ అనేది ఎవరెవరికి ఉంటారో మీకు తెలుసా? బాగా గొప్పలో కొంతమంది న్యూట్రిషన్స్ ఉంటారు. సినిమా యాక్టర్స్ ఉంటారు, మోడల్స్ ఉంటారు, క్రికెట్ స్టార్లకు ఉంటారు, కొంత డబ్బు ఉన్న కూడా న్యూట్రిషన్ ఉంటారు. న్యూట్రిషన్ సలహాల మీద కూడా ఏం తినాలని డైట్ మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ దేశంలో 80-90% మంది ఉన్నటువంటి ప్రజల యొక్క పక్షాన ఒక న్యూట్రిషన్ వస్తుందంటే ఆ న్యూట్రిషన్ అసోసియేట్ బయ్యర్ ఆర్సీఎం టీమ్ లీడర్. మరి ఈ క్రమంలో చాలా చక్కగా జరుగుతున్నాయి అనేక ప్రాంతాలలో. ఇలా ఈ 5 క్యాంప్స్, తర్వాత హెల్త్ చెకప్ క్యాంప్స్, ఆ క్యాంప్ లో భాగస్వామ్యంగా మనందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి రాయల్ ఎక్స్పర్ట్స్ కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ లిస్ట్ అవుట్ చేయాలి. మన టీంలో ఉన్నటువంటి వైటల్ పిన్ లిస్ట్ అవుట్ చేయాలి. తర్వాత ఎవరైతే వైటల్ గ్రోత్లకు రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా కంకణ బదులు అవుతూ మనందరి లక్ష్యం ఒకటే ఒక లక్ష్యంగా ఆరోగ్య భారత్ నిర్మాణం కోసం హెల్త్ క్యాంప్ అనేది మెయింటైన్ చేద్దాం. దానికి అనుబంధంగా ఒక పరిష్కారంగా మారంగా ఆర్సీఎం లో ఉన్నటువంటి ఉత్పత్తులు అనేవి కూడా చేరవేసే ఒక ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ చక్కగా తెలుసుకున్నటువంటి విషయాన్ని మన ప్రతి మనిషికి సీడ్స్ అని చెప్పారు కదా, ఖచ్చితంగా మంచి నిద్ర ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఆర్సీఎం ను ప్రమోట్ చేసే క్రమంలో ఇప్పుడు చెప్పినటువంటి చాలా చక్కనటువంటి మనిషి యొక్క జీవన శైలిలో ఏ విధమైనటువంటి అలవాట్లు ఉండాలి, ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో జనాలు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సీఎం.